హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. 2025 చివరి ఆఖరికి వచ్చేసాము. డిసెంబర్ సెకండ్ వీక్ కూడా అయిపోయింది. 17th కాబట్టి ఈరోజు 2025లో జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు ప్రతి వారం 5-6 సినిమాలతో కలకల్లాడిపోయింది తెలుగు సినిమా పరిశ్రమ. అలాగే తెలుగులో కూడా ఆదరణ పొందినటువంటి ఇతర భాషా చిత్రాలు, తమిళ్ కావచ్చు, ధనుష్ కావచ్చు, అలాగే దుల్కర్ సల్మాన్, ఇట్లాంటి ఎందరో హీరోల సినిమాలు కూడా ఇక్కడ ఆడాయి. అయితే 2025 ఇన్ని సినిమాలు, దాదాపు నెలకి ఒక 25 సినిమాలు వేసుకున్నా సరే దాదాపు 200 సినిమాలు, 250 సినిమాల దాకా వచ్చే ఉంటాయి. అయితే కొన్ని చిన్న సినిమాలు అవడం వల్ల మన దృష్టికి కూడా వచ్చి ఉండకపోవచ్చు. అయితే ఈ 2025 టాలీవుడ్కి భారీ కలెక్షన్స్ ఇచ్చిందా, లేకపోతే మిగిలిన ఇయర్స్తో పోలిస్తే 2024 అంతకుముందు ఇయర్స్తో పోలిస్తే పాన్ ఇండియా లెవెల్ సినిమాస్ తగ్గాయా, పెరిగాయా, కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఓవరాల్గా 2025 సినిమా జర్నీ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అలాగే స్క్రిప్ట్ కన్సల్టెంట్ సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు. ఆయన అడిగి వివరాలన్నీ తెలుసుకుందాం. జోషిలా గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. హాయ్. ముందు చెప్పండి, 2025 ఎవరికి కలిసి వచ్చింది అనుకుంటున్నారు? ఎవరికి సినిమా ఫీల్డ్లో ఎవరికి కలిసి వచ్చింది అనుకుంటున్నారు? పెద్ద హీరోలకా, టైర్ 2 హీరోలకా, కొత్త సినిమాలు చేసిన వాళ్ళకా? నిజానికి చిన్న సినిమా కొద్దిగా మాదిరిగా ఆడేయండి. అంటే ఎక్కువ ఆడలేదు కానీ చెప్పుకోదగినట్టు పర్వాలేదు. చిన్న సినిమా కొద్దిగా ఊతం వచ్చింది. పెద్ద సినిమాలు అక్కడక్కడ మెరుపుల్లాగా వచ్చి వెళ్ళిపోయాయి. నిజానికి అంటే అనుకున్న స్థాయిలో మన పాన్ ఇండియాకి వెళ్ళినట్టుగా ఏడాది ఏ సినిమా కూడా ఇప్పుడు పుష్ప 2 కానీ ఇంకోటి కానీ బాహుబలి కానీ ఇవన్నీ వెళ్ళాయండి అంత ముందర సంవత్సరాల్లో. ఈ సంవత్సరంలో విశేషం ఏంటంటే చెప్పుకోదగిన విషయం, అసలు ఏ సినిమా కూడా మన పాన్ ఇండియా స్థాయిలో వర్కౌట్ కాల. అది మనకి ఏడాది వచ్చిన ఇబ్బంది. అంటే ప్రతి పెద్ద సినిమా కూడా మన పాన్ ఇండియా స్థాయిలో పోటీ పడాలనే ప్రయత్నంతో మొదలుపెట్టాం, కానీ ఈ ఏడాది ఏది కూడా పాన్ ఇండియా స్థాయిలో వర్కౌట్ కాల. అది రిలీజ్ సమయంలో ఇబ్బందులు అవ్వచ్చు, లేకపోతే ప్లానింగ్ లేకపోవచ్చు, రకరకాల కారణాలు. ఏ కారణం అయితే ఏంటంటే అసలు ఏది కూడా పాన్ ఇండియా స్థాయిలో ఈ ఏడాది సినిమాలు వర్కౌట్ కాల. అదే మనకు మైనస్. ఇది చెప్పుకోదగిన విషయం ఏంటంటే లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు, కోర్ట్ లాంటి సినిమాలు, చిన్న సినిమాలు కొద్దిగా అప్పుడప్పుడు బాగానే చిన్న సినిమా కూడా తీర్చిరా ₹1 వస్తుంది అనే ఒక ధైర్యాన్ని ఇండస్ట్రీకి ఇచ్చిన సంవత్సరం అండి ఇది 2025. అంటే మిక్స్డ్ ఫీలింగ్ ఓ రకంగా. 2025లో టైర్ 1 అంటే పెద్ద హీరోలు, స్టార్స్ సినిమాలు ఏమైనా రిలీజ్ అయ్యి అయితే కొంచెం క్లీన్ హిట్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? వాటి గురించి చెప్పండి, ఎక్స్క్లూజివ్లీ స్టార్స్ గురించి. నిజానికి మనకి క్లీన్ హిట్ ఇచ్చిందంటే మొదటి రోజు నుంచి చివరి దాకా, జనవరి నుంచి డిసెంబర్ దాకా సంక్రాంతికి వస్తున్న సినిమానే అండి. అంటే వెంకటేష్ గారి సినిమానే జెన్యూన్గా మంచి సక్సెస్ వచ్చింది ఆ సినిమా, ఆ ప్రారంభం. ఆ తర్వాత మనకి అంటే ఈ ఏడాది మనకి యంగ్ హీరోలు అంటే ప్రభాస్ గారు సినిమాలు ఏం రిలీజ్ అవ్వాల. అంటే అఫ్కోర్స్ అది బాహుబలి దైపిక్ ఖాతాలు వేయలేము, అది రిలీజ్ కింద వస్తుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ది డైరెక్ట్ సినిమా కాదు, అది కూడా ఒక రకంగా డబ్బింగ్ లాంటి సినిమానే, వార్ 2. అంటే యంగ్ హీరోలు ఎవరైతే మనకి రెవెన్యూ జనరేట్ చేయగలుగుతారో వాళ్ళు ఎవరో కూడా ఈ ఏడాది చాలా తక్కువ మంది బరిలోకి రావడం జరిగిందండి. దాంతో మనకి ఎప్పుడైతే వాళ్ళంతా కూడా మనకు వస్తేనే మనకి ఎప్పుడు రెవెన్యూ జనరేట్ అవుతుంది. అది ఇంకోటి ఏంటంటే ఈ ఏడాది ఎంతో హై ఎక్స్పెక్టేషన్స్తో కూలీ లాంటి సినిమాలు రిలీజ్ అయ్యి అవి చతికిలు పడిపోవడంతో ఓ రకంగా ఎకానమీ బాగా దెబ్బతింది. అంటే ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు దెబ్బతిన్నారో, టోటల్గా వ్యవస్థ మొత్తం దెబ్బతింది. ఎప్పుడైతే పెద్ద సినిమా ఏదైతే దెబ్బతింటుందో దాంతో వ్యవస్థ దెబ్బతింది. చిన్న సినిమా వెలిగితే ఎంత లాభం అనిపిస్తుందో, ఎంత ఆనందం అనిపిస్తుందో కొంతమందికి, అదేవిధంగా పెద్ద సినిమా పోయినా కూడా అంత బాధ అండి. ఎందుకంటే చాలామంది దెబ్బతింటారు. అది ఈ ఏడాది కనపడిందండి బాగా. స్టార్స్ వైజ్ చెప్పండి. స్టార్స్ వైజ్ అంటే మనం ఇప్పుడు మీరు ఈ ఏడాది మనకి ఫస్ట్ ప్రభాస్తోనే తీసుకుందామండి. ఆయన కనపడింది ఒకే ఒక సినిమాలో, ఏంటంటే కన్నప్ప సినిమాలో. అది ఆయన ఖాతాలో వేయకూడదు. ఓకే సినిమా కింద అది పెద్ద హిట్ కాదు, ఫ్లాప్ కాదు. ఓకే అందరూ మాట్లాడుకున్నది నిజానికి ప్రభాస్ గురించే, ఆ పాత్ర గురించే. ఆయన ఈ ఏడాది మనకు కనపడ్డారండి. కాకపోతే ఆయన ఖాతాలో వేయలేం కాబట్టి దాన్ని హల్ తీసి పక్కన పెట్టాలి. నెక్స్ట్ చిరంజీవి గారు. చిరంజీవి గారు మొట్టమొదట మనకి అదేం సినిమా, అది ఈ ఏడాది చిరంజీవి గారి సినిమాలు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాల కాబట్టి ఏం గుర్తు రావట్లేదు ఏం సినిమాలు. ఇప్పుడు మనం అందరం జనవరి కోసం వెయిట్ చేస్తాం మన శంకర్ ప్రసాద్ గారి గురించి. కాబట్టి ఆయనవి ఈ ఏడాది లేవు. బాలకృష్ణ గారు 2 సినిమాలు రిలీజ్ చేయండి. జనవరికి డాకు మహారాజు ఒకటిను, తర్వాత లేటెస్ట్గా అఖండ 2. డాకు మహారాజు ఓకే అనిపిస్తుంది. అఖండ ఇంకా మనం పూర్తి రిజల్ట్ చెప్పలేం కానీ కొంచెం కష్టంగానే ఉందని ట్రేడ్ బయ్యర్లు అందరూ అంటున్నారు.
కాబట్టి బాలకృష్ణ గారికి ఇది ఏమీ పెద్ద కలిసి వచ్చిన సంవత్సరం ఏం కాదు. ఇంకా మనకి సీనియర్ హీరోలు వెంకటేష్ గారిది ఒకటే సినిమా వచ్చింది. ఆ సినిమా మనకి బాగానే ఆడింది. సంక్రాంతికి వస్తున్నాం, ఆయన ఒక్కడే సూపర్ హిట్ కొట్టుకున్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందండి. ఆయన 2 సినిమాలు వచ్చాయి. ఆయన 2 సినిమాలు ఒకటి డిజాస్టర్, అందరూ తెలుస్తుంది, హరిహర వీరమల్లు. ఆ సినిమా హై ఎక్స్పెక్టేషన్తో వచ్చింది. కాకపోతే అది చాలా కాలం బట్టి సాగి రిలీజ్ అయింది. ఎవరికీ నమ్మకాలు లేవు. ఆ నమ్మకాలు లేవనే నమ్మకాన్ని అది నిరూపించింది. అది ఆ సినిమా. అది తర్వాత ఓజీ సినిమా, దాని ఇమీడియట్గా వచ్చిన సినిమా ఓజీ పెద్ద సక్సెస్ అయిందండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఓ రకంగా సక్సెస్ ఈ ఏడాది. ఇంకా మనకి సీనియర్ హీరోలు ఎవరున్నారండి? పవన్ కళ్యాణ్ గారు, నాగార్జున గారు నిజానికి 2 సినిమాల్లో కనిపించారండి. ఒకటి కూలీ సినిమాలో విలన్గా చేశారు. కుబేరాలో కూడా ఒక క్యారెక్టర్, అంతే తప్పించి ఆయన లీడ్ రోల్గా రాలా 2 సినిమాలు కూడా. కుబేరా ధనుష్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది, కూలీ రజనీకాంత్ ఖాతాలో వెళ్ళిపోతుంది. కాబట్టి నాగార్జున గారిది డైరెక్ట్ ఫిల్మ్లు ఏమి ఏడాది లేవండి. లేకపోతే యంగ్ హీరోస్ లో రామ్ చరణ్ ప్రారంభమే మనకి పెద్ద బాంబు పేలింది. నిజానికి అందరూ హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. సంక్రాంతి అతనే కొట్టుకుపోతాడు అనుకున్నారండి లాస్ట్ మనకి జనవరిలో. అలాంటిది గేమ్ చేంజర్ సినిమా మొత్తం చేంజ్ చేసేసింది. మొత్తం అది డిజాస్టర్ అవడంతో అసలు ఏడాదంతా కూడా ఒక రకంగా ఒక పెద్ద సినిమా పోయిందంటే ఏడాదంతా దాన్ని పెట్టుకుంటే ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ సినిమాలు వెంటనే తెలుగుని సినిమా చేయలేరు. అదే జరిగింది. మళ్ళీ రామ్ చరణ్ గారితో ఇంకా సినిమా ఏం రిలీజ్ కాలే, మనకు వచ్చే ఏడాదే రిలీజ్ అయింది పెద్ద సినిమా. కాబట్టి రామ్ చరణ్ గారిది అది. అల్లు అర్జున్ది లాస్ట్ డిసెంబర్ది అయింది, కానీ ఆయన మళ్ళీ వచ్చే ఏడాది దాకా ఆయన సినిమా లేదు. పుష్ప 2 తర్వాత ఆయన సినిమా ఏమి ఏడాది అసలు 2025లో అసలు అల్లు అర్జున్ సినిమాలు ఏమి లేవండి. ఇంకా నెక్స్ట్ ఇంకా ఉన్నారు మనకి యంగ్ హీరోల్లో నాని, చెప్పుకోదగ్గ హీరో మనకి. నాని సినిమా మనకి ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా సూపర్ హిట్ అయింది, కోర్టు. అదేవిధంగా మనకి ఆయన నటించినటువంటి హిట్ ద థర్డ్ కేస్ సినిమా ఓటీటీలో చాలా మామూలుగా కష్టం వచ్చింది, బయట కూడా బాగానే ఆడిందండి. అంటే ఓ రకంగా నాని ఏడాది మంచి ఫామ్లో ఉన్నట్టు. అంటే అది అఫ్ కోర్స్ ఒక 3వ పార్ట్ అయినప్పటికీ హిట్. అవును, నాని ఉన్న రోల్ మాత్రం బాగా, నాని మెయిన్ రోల్ ఉంది మాత్రం ఓటీటీలో భారీ కలెక్షన్స్ థియేటర్ కన్నా కూడా. అవునండి. సో ఇక సెకండ్ అంటే దాని కింద మనకు వస్తే తర్వాత వాళ్ళు విశ్వక్సేన్ది ఒక సినిమా రిలీజ్ అయింది, అమ్మాయి వేషం వేసాడు ఆయన, లైలా. ఆ సినిమా వర్కౌట్ కాలేదండి, డిజాస్టర్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఫంకీ కోసం ఎదురు చూడాల్సిందే. సిద్ధు జొన్నలగడ్డవి ఈ ఏడాది 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. జాక్ ఒకటండి, స్పై సినిమా బేస్గా చేశారు, అది డిజాస్టర్ అయింది. నెక్స్ట్ తెలుసు కదా, దానికి పోటీ పడింది ఆ సినిమా, అది డిజాస్టర్ అయింది. అంటే ఓ రకంగా సిద్ధు జొన్నలగడ్డ కెరీరు అతను డిజిటల్ నుంచి ఇంకా బయటకు రాలేదనిపించింది. ఒక్క సినిమా తప్ప ఒక్క సినిమా అంటే ఒకటండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక సినిమా సూపర్ హిట్ అయినప్పుడు దాని ఇంపాక్ట్ ఆ క్యారెక్టర్ జనాల్లోకి వెళ్ళిపోయినప్పుడు దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంకో సినిమాని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా టైం పడుతుందండి. అది పెద్ద హీరోలకు, అందరు హీరోలకి సమస్య వస్తుందండి. అలాంటిదే సిద్ధు జొన్నలగడ్డకి ఇప్పుడు దాని నుంచి బయటపడడానికి 2 సినిమాలు ఆల్రెడీ వెళ్ళిపోయాయండి. అలాగే ఈ ఏడాది 2 వర్కౌట్ కాల. ప్రియదర్శి కూడా బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సారంగపాణి జాతకం అన్నాడు, ఆడలేదు. మొన్న కూడా సినిమా ప్రేమిస్తేనో సినిమా చేశాడు, ఆడలేదు. మిత్రమండలి డిజాస్టర్ అయింది. జాతిరత్నాల్లాగా చేద్దాం అనుకుని చతికిలు పడ్డారు. నెక్స్ట్ ఒక సినిమా ఆడింది అతనిది, కోర్టు. ప్రియదర్శిది ఆడిన సినిమా ఏంటంటే కోర్టు సినిమా. అంటే ఓ రకంగా అంటే అతన్ని మనం అది మళ్ళీ ప్రియదర్శి అనగానే మళ్ళీ మనకి మెయిన్ రోల్ అనిపించదు, ఎందుకంటే మెయిన్ రోల్ అనిపించకపోయినా అతనే కాబట్టి అతని కథలు వేయచ్చండి. ప్రియదర్శిది ఏడాది మిక్స్డ్ అతను కూడా. ఇంకెవరున్నారు ఆ స్థాయి వాళ్ళు? కొత్త హీరోలు మనం ఒక సినిమాకి వచ్చి వెళ్ళిపోతాం. రాజు వెడ్స్ రాంబాయ్ చివరిలో వచ్చి బాగానే ఆడింది. అంటే హీరో గురించి వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడుకోకపోయినా సినిమా బాగా ఆడింది కాబట్టి అతను పేరు రావచ్చు. అలాగే నెక్స్ట్ లిటిల్ హార్ట్స్, అతను బాగా పేరు వచ్చింది. అతనికి లిటిల్ హార్ట్స్ సినిమా బాగా ఆడవండి. అంటే మనం ఏడాది చెప్పుకోదగ్గ సినిమాగా లిటిల్ హార్ట్స్ సినిమాని ఎక్కువ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ప్రొడ్యూసర్లు అందరూ కూడా అలాంటి సినిమా చేయాలని ఉత్సాహపడుతున్నారు బయట. అంటే లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా, చిన్న సినిమా తక్కువ బడ్జెట్లో చేద్దాము, 2 కోట్లు ఎంత అవుతుంది, 1.5 2 కోట్లు అయిపోతుంది. అలాంటి సినిమా కనుక సూపర్ హిట్ అయితే కనుక 15-20 కోట్లు రావచ్చు, 10 కోట్లు రావచ్చు, 15 కోట్లు రావచ్చు అన్న ఆలోచన. ఇప్పుడు మా జాతర లాంటి సినిమా చేశారంటే రవితేజ తోటి చేసిన తర్వాత ఏం జరిగింది, సినిమా డిజాస్టర్ అయిపోయింది, చాలా పోతుంది.
దానికన్నా ఇలాంటి చిన్న సినిమా ఒక పెద్ద సక్సెస్ అయితే కనుక ఒక కోర్టు సినిమా కావచ్చు, లిటిల్ ఆర్ట్స్ కావచ్చు అని చెప్పి. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు సక్సెస్ అయినవే మాట్లాడతాం. మనకి ఇన్ని సినిమాలు అంటే ఈ ఏడాది 180 సినిమాలు దాకా వచ్చి 180 వారానికి 6-7 సినిమాలు 8 అలాగే ఓటీటీలతో కలిపితే ఒక వారం 25 సినిమాలు కూడా వచ్చేస్తున్నాయండి. అసలు ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలియట్లేదు అసలు. మామూలుగా థియేటర్ రిలీజులు ఒక 150 నుంచి 180 దాకా ఉన్నాయనుకున్నాం అనుకోండి. అందులో చిన్న సినిమాలు మనం సక్సెస్ అని గట్టిగా అంటాక కూడా లేదు, ఎందుకంటే 2 కనపడుతున్నాయి, 2-3 కనపడుతున్నాయి. అందులో హిట్ అయ్యేది ఎన్నో చెప్పలేం పెద్ద సినిమా పడితే. పెద్ద సినిమా పడితే ఇప్పుడు రాజవేడ్స్ రాంబాయ్ పర్వాలా మోడరేట్ హిట్, లిటిల్ ఆర్ట్స్ మంచి హిట్, ఆ తర్వాత ఇంకో సినిమా కోర్టు మంచి హిట్, ఇలా ఏవో అక్కడక్కడ మెరుపులు మెరుస్తున్నాయి. కాకపోతే కనుక అవి ఇచ్చే ధైర్యం వేరేగా ఉంటుంది. హిట్ అయితే మాత్రం హిట్ అయింది అనుకోండి, కోర్టు సినిమా లాంటివి చేద్దాం, లేకపోతే లిటిల్ ఆర్ట్స్ లాంటివి చేద్దాం, రాజవేడ్స్ రాంబాబు లాంటివి చేద్దాం అని చెప్పి ప్రొడ్యూసర్ నలుగురు వచ్చి ₹1 పెట్టుబడి ఇండస్ట్రీలోకి డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే పెద్ద సినిమాలతోనే అదే సమస్య. పెద్ద సినిమా హిట్ అయితే ఎంత లాభమో అంటే డిస్ట్రిబ్యూటర్లు బాగుపడతారు. ఇప్పుడు చిన్న సినిమా అంటారంటే చిన్న సినిమానే ఎంత హిట్ అయినా కొంతవరకునే ఉంటుంది దాని ప్రభావం. అంటే దాని మూలంగా బాగుపడే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. అదే పెద్ద సినిమా హిట్ అయింది అనుకోండి, ఎక్కడో థియేటర్లో మారుమూల ఊళ్ళో ఉన్న థియేటర్లో ఉన్న సైకిల్ షాప్ వాడు, సైకిల్లో అద్దెకిచ్చేవాడు, లోపల పెట్టుకునేవాడి దగ్గర నుంచి క్యాంటీన్ వాడి దగ్గర నుంచి అందరూ బాగుపడతారండి. పెద్ద సినిమాకు ఉన్న ప్లస్ పాయింట్ అండి అది. కానీ మన దురదృష్టవశాత్తు పెద్ద సినిమా పర్సంటేజ్ చాలా తగ్గిపోయింది. హిట్ పర్సంటేజ్ 70-80% కూడా ఉంటుంది. అంటే 10 సినిమాలు పెద్దవి అనుకున్న వస్తే కనుక దాంట్లో 2 ఎన్నో నిలబడుతున్నాయి, అంతే 2-3 నిలబడుతున్నాయి. 7 సినిమాలు పోతే కనుక, అంటే 10లో 7 పోతే కనుక ఇంకేముంటుందండి? ఆ 3 సినిమాల మీద వచ్చేది మొత్తం 7 సినిమాలు కొట్టుకుపోతుంది, ఇంకా ఎక్కువ కూడా పోతుంది. అదే జరుగుతుందండి. దానికి ఎన్ని కారణాలనే చెప్పొచ్చు. వాళ్ళ ఓటీటీ కారణం చెప్పొచ్చు, ఇండస్ట్రీలో వాళ్ళ పరిస్థితులు ఎలా వచ్చాయో. సినిమా అంటే నిజానికి 2025 గురించి నిజంగా వాస్తవంగా సినిమా ఫీల్డ్ గురించి మాట్లాడుకోవాలంటే కనుక వాళ్ళు ఓటీటీ గురించే మాట్లాడాలి. నిజంగా సినిమా పరిశ్రమ గురించి మాట్లాడాలంటే, ఎందుకంటే ఓటీటీ అనేది వాళ్ళ పెద్ద సినిమాకి సైన్ చేయలేదనుకోండి, ఆ సినిమా రిలీజ్ డేట్ కూడా పెట్టుకోవట్లేదు. అలాంటి పరిస్థితి వచ్చేసింది వాళ్ళ ఇండస్ట్రీలో. అంటే లాస్ట్ ఇయర్ మొదలైంది, అది ఈ ఏడాది ఎక్కువైంది. అంటే చాలా సినిమాలు రిలీజ్ డేట్ని కూడా అవి అంటే ఇంకో 2 వారాలు రిలీజ్ డేట్ ముందుకెళ్ళిపోతుంది అనుకోండి, ఓటీటీ వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు పలానా రోజు పలానా దీపావళి బుక్ చేయండి, లేకపోతే కనుక ఇప్పుడు అఖండ సినిమా తీసుకుందాం, అఖండ సినిమాని వాళ్ళు కనుక రిలీజ్ నెక్స్ట్ వీకే రిలీజ్ చేశారు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ అదే మనకి కొద్ది రోజులు వాయిదా పడింది అనుకోండి, ఏవో సమస్యలు వచ్చి వాళ్ళు ఓటీటీ దగ్గర సమస్య వచ్చేస్తుంది. అది ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ జనవరి సంక్రాంతికి దాన్ని రిలీజ్ ప్లాన్ చేసుకుంటారు. ఇలాంటి ఈ ఏడాది అంటే ప్రొడ్యూసర్లకు కానీ ఇంకోళ్ళకి కానీ అందరికి కూడా ఒక శత్రువులా కనపడుండొచ్చు. ఇంతకుముందు మిత్రుల్లా కనపడిన ఓటీటీ 2025కి వచ్చేప్పుడు ఒక శత్రువులా కనపడడం మొదలైందండి. అది 2025లో జరిగిన పెద్ద మేజర్ మార్పు అది. జోషిలా గారు హీరోల గురించి మాట్లాడారు, హీరోయిన్ల గురించి చెప్పండి. హీరోయిన్స్ కూడా నిజానికి మనకి 2025లో హీరోయిన్స్ అంటే సమంత గారు ప్రొడ్యూస్ చేసే సినిమాలే చేశారు. సొమ్ము అనే సినిమాలోను, తమన్నా ఓదులాపురం అనే సినిమా ఏదో చేసింది, ఒక సినిమా చేసింది. ఇలా హీరోయిన్లు చాలామంది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు. కేవలం రష్మిక తప్పించి గర్ల్ ఫ్రెండ్ సినిమా తప్పించి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఏమీ ఆడలేదండి. అంటే హీరోయిన్ ఓరియంటెడ్ అనే కాదు, తెలుగులో శ్రీలీల కావచ్చు, భాగ్యశ్రీ బోర్సే కావచ్చు, వీళ్ళందరూ చాలా సినిమాల్లో కనిపించారు. వాళ్ళ వరకు చూసుకుంటే వాళ్ళ ట్రాక్ ఎలా ఉంది? వాళ్ళ ట్రాక్ మనకు కనపడుతూనే ఉందండి. శ్రీలీల ఉంది, శ్రీలీల సక్సెస్ లేదు ఈ రోజున. అమ్మాయి ఇప్పుడు బాలీవుడ్లో ట్రైల్స్ చేసుకుంటాం, తమిళ్లో సినిమాలు చేస్తాం, పరాశక్తి సినిమా అమ్మాయి హీరోయిన్గా చేస్తాం. ఇక్కడ నిజానికి సక్సెస్ రాలా తెలుగులో. ఎవరికి వచ్చింది అనుకుంటున్నారు 2025లో? ఏ హీరోయిన్స్కి కొంత అట్లీస్ట్ ఒక మంచి ఇయర్గా చెప్పుకోవాలంటే హీరోలు ఎలాగో మీరు చెప్పారు. అమ్మాయి రుక్మిణి కాంతారా 2లో చేసింది అమ్మాయి వాళ్ళ హార్ట్. అంటే వాళ్ళు ఎక్కువ సినిమాల్లో తీసుకుంటున్నారు, ఆ అమ్మాయి గురించే మాట్లాడుతున్నారండి వాస్తవానికి. ఆ అమ్మాయికి ఏడాది క్రేజ్ అంతా కూడా. రుక్మిణి వసంత అమ్మాయి పేరు. ఆ అమ్మాయి వాళ్ళ ఇక మనకి సీనియర్ హీరోయిన్లు ఎవరు కూడా మనకి ఓ రకంగా తమన్నా, కాజలు, సమంత వీళ్ళందరూ కూడా ఓ రకంగా వెనక్కి వెళ్ళిపోయారు, అవుట్డేటెడ్ అయిపోయారు. ఈ ఏడాది ఎవరు సీన్లో లేరండి. మీరు చెప్పినటువంటి శ్రీలీల కానీ భాగ్యశ్రీ, అమ్మాయి భాగ్యశ్రీ ఉంది కదా అమ్మాయి, మన రామ్ సినిమాలో కూడా యాక్ట్ చేసింది. వాళ్ళు పాపం అమ్మాయి చాలా మంచి పెర్ఫార్మర్, కానీ సినిమాలు హిట్ కాల. ఇప్పుడు కాంతా సినిమాలో చేసింది, ఇమీడియట్గా ఆంధ్ర కింగ్లో చేసింది అమ్మాయి, ఫలితం లేదండి. సినిమా సక్సెస్ అయితేనే వాళ్ళ కెరీర్ గ్రోత్ ఉంటుంది, నెక్స్ట్ సినిమా వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎవరికి కలిసి రాలా. శ్రీలీల వరుసగా 3 సినిమాల్లో చేసింది, కనపడింది.
మాధ్యాతలో చేసింది, నితిన్తో చేసింది, ఇంకో సినిమాలో చేసింది. ఎన్ని సినిమాలు చేసినా ఆ అమ్మాయికి సక్సెస్ అనేది కనపడలా ఏడాది. అంటే వాళ్ళ ఖాతాలో వేయడానికి లేదు, సినిమా పోయిందండి ఇంకా వాళ్ళ చేతిలో. కానీ వీళ్ళ మీద ఇంపాక్ట్ చూపెడతారు, ఖచ్చితంగా ఇంపాక్ట్ కనపడుతుందండి వీళ్ళ మీద. అదే ఇంకొకటి చెప్పండి, సినిమాలు కొన్ని సినిమాల్లో హీరో కన్నా కూడా చాలా సార్లు విలన్ కో ఇంకో మంచి ఆర్టిస్ట్ కో పేరు రావచ్చు. నాని సినిమా సరిపోదా శనివారం తీసుకుంటే ఎస్జే సూర్యకి చాలా వెళ్ళింది. చాలా ఈవెన్ ధనుష్ సినిమాలో కూడా, ధనుష్ అప్పుడు రాయం చేసినప్పుడు కూడా ఎస్జే సూర్యకి లాస్ట్ ఇయర్ మూవీస్ లో చాలా పేరు వచ్చింది. ఇయర్ అట్లా హీరోస్ తో ఈక్వల్ గా నిలబడినటువంటి మిగిలిన ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారు ఏదైనా మొత్తం ఓవరాల్ సినిమాలో? నిజానికి అంత మనకి అంటే నిజానికి ఎస్జే సూర్య స్థాయిలో ఈ ఏడాది ఎవరికి అంత పలానా వాళ్ళు ఆ సినిమాలో భలే చేశారా అంటే అప్పుడు పుష్పాలు ఫహద్ ఫజిల్ కూడా పార్ట్ 1 లో వచ్చింది, పార్ట్ 2 లో అన్నట్టుగా ఏడాది అవుతే మటుకు మనకి ఎవరు రాలేదండి తెలుగులో. ఈ మధ్యకాలంలో అయితే కనుక వేరే వాళ్ళు ఎవరికి పెద్ద పేరు అంత పేరు వచ్చిన వాళ్ళు లేరు. అంటే సోసోగా సినిమాలో ఉన్నప్పుడు పలానా వాళ్ళు బాగా చేశారు అనేది అనుకోవడమే తెప్పించే సినిమా వాళ్ళకి వరుస వాళ్ళే డామినేట్ చేశారు ఈ సినిమా అంతా. ఇప్పుడు దురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా గురించి మాట్లాడుకుంటున్నట్టుగా వాళ్ళే డామినేట్ చేశారన్నది. సంక్రాంతికి వస్తున్నా ఉందనుకోండి సపోజ్, దాంట్లో పిల్లడు డామినేట్ చేశాడు. ట్రూ, ఆ పిల్లడు బాగా చేశాడు, అతనికే ఎక్కువ పేరు కూడా వచ్చింది సినిమాతో. అలాంటివి ఒకటి రెండు ఉంటాయేమో ఉదాహరణ, అంత మించి మనకైతే కనపడవండి. ఓవరాల్గా 2025 చూస్తే హీరోస్, హీరోయిన్స్, క్యారెక్టర్ అన్ని పక్కన పెడితే స్టోరీ పరంగా ఈసారి ఎటువంటి స్టోరీస్ ప్రేక్షకులతో కనెక్ట్ అయినాయి? అంటే 2025 ఏ జనరేషను, ఎటువంటివి నార్మల్ స్టోరీస్తో కనెక్ట్ అయ్యారా, ఫ్యామిలీ స్టోరీస్తోనే ఎటువంటి కొత్తదనం చూసారు? ఓవరాల్గా చూస్తే మీకు ఎలా అనిపించింది ప్రేక్షకుల అభిరుచి? నిజానికి ప్రేక్షకుల అభిరుచి ఏడాది ఫన్ అంటే రిలాక్స్ మోడ్. మన సంక్రాంతికి వస్తున్న సినిమాతోనే అది చివరికి లిటిల్ ఆర్ట్స్ కూడా ముగింపు అలాగే ఉంది. అంటే ఎక్కువ ఫన్ సినిమాలకి జనాల ఆదరణ బాగుంటుంది అనిపించిందండి. అది నాకు అనిపించింది. అంటే ఎమోషనల్ ఫన్ ఆ రెండు ఏ సినిమాలో ఉంటాయో వాటికి కనెక్ట్ అవుతున్నారు జనం. ఇంకొకటి చెప్పండి, 2025లో ఆల్మోస్ట్ కలెక్షన్స్ చూసుకుంటే తగ్గిపోయాయని మీరు చెప్పారు. ఏమన్నా మీరు అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్లో మన తెలుగు సినిమాల వరకు లేదా తెలుగులో డబ్ అయినటువంటి మనకు తెలిసిన హీరోస్ వరకు చూసుకుంటే డైరెక్ట్ ఓటీటీ రిలీజెస్ ఏమన్నా పెరిగాయి అనుకుంటున్నారా? మిగిలిన ఇయర్స్ పోలిస్తే తగ్గింది అనుకుంటున్నారా? డైరెక్ట్ ఓటీటీ సినిమాలు చాలా పెరిగాయండి. కాకపోతే ఓటీటీలే సమస్యగా మారిపోయాయి కాబట్టి ఇక్కడ సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే ఓటీటీలతో వీళ్ళు ఫ్రెండ్లీగా ఉండాలి సినిమా అనేది, కానీ ఓటీటీ అనేది చాలా పిక్యులర్గా ఉంటుందండి. ఈ ఏడాది 2024-25లో ఈ ఏడాది మరీ దారుణంగా ఓటీటీ అనేది డామినేషన్ కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా అది తీసుకునే డెసిషన్స్ మీద ఇండస్ట్రీ నడవటం మొదలైంది. అదే ఓ రకంగా దెబ్బ కొడుతుందేమో అనిపించింది. ఎందుకంటే మీకు ఒక ప్రొడ్యూసర్కి ఇండివిజువాలిటీ అంటే లేదు. ఇంత ముందర రోజుల్లో ఎప్పుడో ప్రారంభ రోజుల్లో చెప్పేవారండి, ఏమనేవారంటే డిస్ట్రిబ్యూటర్లు పలానా హీరోయిన్ పెట్టుకోండి, లేకపోతే కనుక జ్యోతిలక్ష్మి పాట పెట్టుకోండి, లేకపోతే శ్రీకృష్ణమిత పాట పెట్టుకోండి, లేకపోతే కనుక ఇంకోటి ఏదో వాణిశ్రీ గారిని పెట్టండి, ఇలా డిస్ట్రిబ్యూటర్లు అడిగేవారండి. ఆ తర్వాత ప్రొడ్యూసర్లు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చింది అంటే ఓటీటీ చేతులకు వచ్చింది. చివరికి వాళ్ళు రిలీజ్ డేట్లు కూడా వాళ్ళే డెసిషన్ చేసే స్థితికి వచ్చినప్పుడు ప్రొడ్యూసర్కి వెనుముక అనేది ఉంటలా, అతను ఏం చేయలేని పరిస్థితికి వచ్చేస్తుందండి. అదే ఇబ్బంది అవుతుంది అనిపిస్తుంది ఇండస్ట్రీలో. ఓకే, ఓవరాల్ అన్నీ మాట్లాడుకున్నాం. అయితే ఇంకొకటి, మన తెలుగు స్టార్స్ కాకుండా ఇతర ఇండస్ట్రీల నుంచి ఇక్కడ పేరు తెచ్చుకున్న వాళ్ళది ఎలా ఉంది? ధనుష్ కావచ్చు, దుల్కర్ సల్మాన్ కావచ్చు, ఈవెన్ కాంతారాతో రిషబ్ శెట్టి కూడా కావచ్చు, వీళ్ళది ఎలా నడిచింది ఈ 2025? వీళ్ళందరూ ప్రదీప్ రంగనాథన్ 2 సినిమాలు సూపర్ హిట్లు కొట్టాడు తెలుగులో. ఓకే, జూడును ఇంకోటి ప్రారంభంలో వచ్చిందండి, ఇంకోటి దాని పేరు ఏదో ఉంది, ప్రారంభంలో వచ్చింది, ఏడాది ప్రారంభంలో వచ్చింది. లవ్ టుడే చేసిన లవ్ టుడే, ఆ తర్వాత జూడ్కి ముందు ఒకటి వచ్చింది. అతను ఈ ఏడాది 2 సూపర్ హిట్లు ఇచ్చాడు అతను తెలుగులోను. అంటే ఒక రకంగా అంటే మన తెలుగు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో చూడండి, ఎవరు ఏంటి అనేది వాళ్ళకి అనవసరం, వాళ్ళకి నచ్చితే బజాన్ పెట్టుకుంటారు. దుల్కర్ సల్మాన్ లాస్ట్ ఇయర్ లక్కీ బాక్సర్ ఇచ్చాడు, భాస్కర్. ఈ ఏడాది వచ్చేప్పటికి ఏదైనా సక్సెస్ కాంత వర్కౌట్ కాలేదు. అలాగే అట్ ద సేమ్ టైం ధనుష్ కూడా సరైన హిట్ ఏం పడలేదండి. కుబేరా ఓకే, మోటార్ హిట్ అని అనలేము దాన్ని. శేఖర్ కమ్ముల ఏదైనా నిజంగా హిట్ అయినా శేఖర్ కమ్ముల ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఈ సినిమాకి వచ్చేప్పటికి ఇడ్లీ కొట్టు ఇక్కడ తమిళలో ఆడింది కానీ మన తెలుగులో వర్కౌట్ కాలేదు. కాంతార 1 మటుకు మనకు బాగా ఆడిందండి ఇక్కడ. మనం ఇంకోటి అసలు మనం ఒక సినిమా మనం మర్చిపోయాం చెప్పుకోలేదు ఏంటంటే యానిమేషన్ సినిమా
మహావతార్ నరసింహ. మహావతార్ నరసింహ ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్. జనాలందరూ పని కట్టుకుని తల్లి మరీ చూసిన సినిమా ఏంటంటే మహావతార్ నరసింహ. అంటే ఒక హీరో లేడు, హీరోయిన్ లేదు, ఏమీ లేదు, ఒక దైవభక్తి సినిమా. ఆ సినిమా డామినేట్ చేసింది. ఒక రకంగా కన్నడ నుంచి వచ్చింది ఆ సినిమా. కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన కాంతారావు అది దైవభక్తి బేసే, ఇది దైవభక్తి బేసే. ఈ రెండు సినిమాలు కూడా మనకు బాగా తెలుగులో బాగా కలెక్ట్ చేసేది, బాగా కలెక్ట్ చేసిన సినిమాలండి. సో ఓవరాల్గా చూస్తే భక్తి కూడా ఒక రకంగా 2025ని మన తెలుగు సినిమానే, మన తెలుగు ప్రేక్షకుల్ని, తెలుగు సినిమాలో కాదు తెలుగు ప్రేక్షకుల్ని డామినేట్ చేసిందని చెప్పుకోవాలి. ఓకే, ఇంకొక వన్ ఫైనల్ క్వశ్చన్. 2025 టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏమన్నా పాఠాలు నేర్పించింది అంటే అట్లీస్ట్ ఇలాంటి వర్కౌట్ అవ్వవు, ఇంక ఇదే ప్యాటర్న్లో మనం వెళ్ళకూడదు అనిపించిన సినిమాలు కానీ అటువంటి డైరెక్టర్స్ కానీ? అంటే ఇక్కడ 2025లో కనపడింది ఏంటంటే అండి, ఒక ప్లానింగ్ కానీ ఇంకోటి కానీ చిన్న సినిమాలు కుప్పలకు వచ్చేసి ఆ సినిమాలు రిలీజ్ అయ్యాయనే విషయం కూడా ఎవరికి తెలియదు. వాస్తవానికి జరిగింది అది. అంటే దాని మీద 1 కోటి రూపాయలని పెట్టుంటారు, 2 కోట్లని పెట్టుంటారు, అలాంటిది ఎక్కువ పోయింది. అలాంటి ప్రయోగాలు చేయకూడదు. అంటే ప్రయోగం అని కూడా అన్నాను నేను. ముందర అసలు ఒక మార్కెట్ కానీ ఒక ఓటీటీనా లేకపోతే ఒక థియేటర్ రెవెన్యూ వస్తుంది, ఏది వస్తుందనేది చూసుకుని అప్పుడు సినిమా మొదలు పెట్టాలి. లేకపోతే మన సినిమాని మాట్లాడుకునేవాడు కూడా ఉన్నాడు చివరికి ఆ వారం కూడా. అంటే రిలీజ్ అయిన రోజు కూడా ఇది రిలీజ్ అయిందని చెప్పుకునే పరిస్థితి లేదు ఇవాళ. ఎందుకంటే ఓటీటీలు ఇన్ని సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి. నెలకు ఒక 20, 18, 15 సిరీస్లతో కలిపితే 25, ఒక వారం 40 కూడా రిలీజ్ అయిన ఉన్న ఆగస్టులో. అన్ని సినిమాలు రిలీజ్ అయిన పరిస్థితుల్లో నీ సినిమాని నువ్వు 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి తీస్తావు సినిమా, దాని గురించి ఎవరు మాట్లాడరు, ఏం ఉండదు. థియేటర్లో అసలు వచ్చిందో లేదో తెలియదు. ఆ 2 కోట్లు బూడిదలో పోసిన పని అది పెద్ద పాఠం అండి. ఫస్ట్ పెద్ద హీరోల సినిమాలకి ఎప్పుడు పాఠాలు ఏమి ఉండవండి. అక్కడ అన్ని గుణపాఠాలే ఉంటాయి. తగిలితే పెద్ద దెబ్బ తగులుతుంది, లేకపోతే డబ్బులు ఇచ్చిన. ఈ చిన్న సినిమాకే ఎందుకంటే వీళ్ళకి తెచ్చే వాడి దగ్గర ఉండేది 1 కోటి 2 కోట్లు తెస్తారు. అది అసలు చివరికి బూడిదలో పోసిన పని అసలు ఏమీ లేకుండా పోతుంది. అంటే చెప్పుకునేందుకు నా సినిమానే అంటే ఎప్పుడు రిలీజ్ అయిందనే పరిస్థితి వస్తుంది. అదొక్కటే మెయిన్ పాఠం అండి. 2025లో వచ్చింది ఏంటంటే జాగ్రత్తగా నీ టైమింగు, నిజంగా నీ సినిమా రిలీజ్ అవుతుందా, అసలు ఆ పరిస్థితి ఏంటి, ఇవన్నీ చూసుకోకుండా అసలు సినిమా ప్లాన్ చేయకూడదు అని చెప్పిందండి. ఓకే, మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఎవరైతే టాలీవుడ్లో అట్రాక్ట్ అవుతారో యంగ్స్టర్స్ ఎక్కువ కనిపించకపోవడం వల్ల, ప్రభాస్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, అలాంటి స్టార్స్ ఎక్కువ కనిపించకపోవడం. ఈవెన్ నాని నటించినా సరే స్టాండ్ అలోన్ సినిమాతో రాలేదు. హిట్ ఒక ఆల్రెడీ 2 పార్ట్స్ వచ్చింది కాబట్టి రాకపోవడము. ఇక కన్సిస్టెంట్గా హిట్స్ ఇచ్చిన వాళ్ళ కన్సిస్టెంట్గా సినిమాలు చేసిన వాళ్ళందరూ ఫ్లాప్ అవడం వల్ల 2025 రిజిస్టర్ అవ్వదగ్గ సినిమాలు తెలుగు లేవు. రెవెన్యూ రాదు, రెవెన్యూ కూడా రాదు. ఇప్పుడు మన కాంతారావు వచ్చిన రెవెన్యూ కన్నడకి వెళ్ళిపోతుంది, మహావతార్ ఇచ్చిన కన్నడకి వెళ్ళిపోతుంది. మనది కాదు కదా సినిమాలు. సూపర్ హిట్ సినిమాలు మన సంక్రాంతికి వస్తున్నాం ఒకటే. అది కూడా పాపం దిల్రాజు గారు ఓ పక్కనేమో గేమ్ చేంజర్లో మొత్తం పోగొట్టు కూర్చుని దీంట్లో వచ్చాయి. వాస్తవానికి ఓ రకంగా రిలీఫ్. అది కూడా పాన్ ఆ లెవెల్ కాదు కానీ క్లీన్ హిట్. మనకు ఇక్కడ బాగానే ఆడిందండి సినిమా. ఆ మాత్రం ఆడితే చాలా గొప్ప విషయం కావాలి. సో 2025 టాలీవుడ్ కి అంత కలిసి రాలేదని చెప్పారు. 2024తో పోల్చుకుంటే 2024లో చాలా పెద్ద సినిమాలు వచ్చాయి. కల్కి వచ్చింది, పుష్ప వచ్చింది. ఈ ఏడాది పెద్ద సినిమాలు లేకపోవడమే మెయిన్ డ్రాబ్యాక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జోషిలా గారు. 2026 ఒక హోప్ ఇవ్వాలని, అట్లీస్ట్ ఈ ప్యాటర్న్ లో మరి చిన్న సినిమాలకి ఇంకొంచెం పెద్ద సినిమాలు ఉన్నాయి, మంచి సినిమాలు చిన్నవి కూడా మంచి వస్తాయి. ఈ ఏడాది నుంచి నేర్చుకున్న పాఠాలు కొన్ని ఉంటాయి. వాటిలన్నింటితో 2026 మంచి హిట్లే వస్తాయని అనుకుందాం, ఎక్స్పెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ జోషిలా. థ్యాంక్ యూ.